బ్యాక్ టు ది ఛానల్ వంశీ ది ఫ్లయర్. ఈరోజు మనము NS 200 రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. BS6 ఒకసారి చూద్దాం బైక్. ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ బ్లాక్, ఇది డ్యూయల్ టోన్ కలర్ అంటారు. దీంట్లో లుక్ అయితే ఫినిషింగ్ వచ్చేసి మనకి క్లాస్ ఇంకా అగ్రెసివ్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంకోటి మాడిఫికేషన్ అయితే లైట్గా అయితే చేశారు గోల్డెన్ కలర్ రేడియంతో. అంటే ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట, ఎందుకంటే అట్రాక్ట్ అయితే చేస్తుంది అనమాట. ఈ గోల్డెన్ కలర్ రోడ్డు మీద వ్యూవర్స్ అందరినీ అట్రాక్ట్ అయితే వస్తుంది. బైక్ అయితే చూడడానికి వైట్ కలర్లో లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం ఫ్రంట్ విషయానికి వచ్చేసి టైర్ వచ్చేసి అలాయ్ వీల్ అనమాట, బ్లాక్ కలర్ అలాయ్ వీల్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇంకోటి మడ్ గార్డ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్. ఇండికేటర్స్ వచ్చేసి ఒక వీళ్ళు డిజైన్ అయితే చేంజ్ అయితే ఏం లేదు, ఓల్డ్ NSకి సేమ్ అయితే ఒకటే ఉంది. ఇంకా మనము స్పీడోమీటర్ విషయానికి వస్తే, సో గైస్ ఇదైతే స్పీడోమీటర్ అనమాట. మనకి ఇందులో వచ్చేసి ఏమేమి ఇచ్చినా అంటే డిస్ప్లేలో ఫస్ట్లో అయితే మనకి న్యూట్రల్ ఇంకా టైమింగ్ అయితే ప్రొవైడ్ చేసినారు. కింద వచ్చేసి KM అనమాట. ఇప్పుడు వరకు రీడింగ్ వచ్చేసి బైక్ 6526 కిలోమీటర్స్ అయితే తిరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి చూసినాం కదా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. లైట్ కానీ, న్యూట్రల్ కానీ, బ్యాటరీ కానీ, ఇంజన్ కానీ, ఇవన్నీ ఏదైనా ప్రాబ్లం మన బైక్లో ఇష్యూస్ వస్తే మనకి ఇండికేషన్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మన డిస్ప్లేలో చూసి. గైస్ ఒకసారి మనము బైక్ సౌండ్ అయితే ఒకసారి టెస్ట్ అయితే చేద్దాము. సౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్ సౌండ్, కూడా చాలా మంది అట్రాక్ట్ అయితే అవుతారు. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి టార్క్ వచ్చేసి 18 MN టార్క్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నారు. ఇంకా పవర్ వచ్చేసి 24.5 పవర్ అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి వచ్చేసి లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. సస్పెన్షన్ వచ్చేసి మోనో అబ్జర్ప్షన్ షాక్ సస్పెన్షన్ అనమాట. ఇంకొచ్చేస్తే ట్విన్ డిస్క్ అనమాట. ఇది రెండు సైడ్లో ABS అనేది వీళ్ళు ప్రొవైడ్ అయితే చేసినారు. బ్యాక్ వచ్చేసి మనకి ఒక V షేప్ మాత్రం అయితే లుక్ అయితే ఉంటుంది మనకి. బ్యాక్ లుక్ కూడా ఒకసారి V షేప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి అగ్రెసివ్ లుక్, అంటే దీనికి లుక్కే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. అందరినీ అట్రాక్ట్ అయితే చేస్తుంది. మనకి వీల్ సైజ్ కూడా చాలా పెద్ద సైజే ఉంది. అంటే రోడ్ గ్రిప్ కూడా మనకి కరువులో కానీ, స్ట్రైట్ వెళ్ళడంలో కానీ, ఒకవేళ వర్షంలో కానీ మనకి చాలా గ్రిప్ అయితే ఇది పట్టుకుంటుంది. ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇట్లాంటి టైర్లకు వచ్చేసి మనకి ఫ్రిక్షన్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఫైబర్ ప్లాస్టిక్ అనమాట. లోపలైతే మనకి స్టీల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టోటల్ దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 12 లీటర్ పెట్రోల్ అయితే పడుతుంది ఇందులో. ఇంకా ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా కూలెంట్ ఆయిల్ అనమాట. ఇది గ్రీన్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదైతే కూలెంట్ ఆయిల్. బ్యాక్ సైడ్ అంటే రేర్ టైర్ వచ్చేసి మనకి 100/70 అనమాట. మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/75 ఆ మధ్యలో ఏదో ఉంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ అంటే స్పీడ్ బ్రేకర్లో అక్కడ కింద మనకి సైలెన్సర్ ఉంది కదా, అదైతే టచ్ అవుతుంటుంది అనమాట. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ NSలో. ఇంకేంటంటే మైలేజ్ కూడా సిటీలో నార్మల్గా కంపెనీ వాళ్ళు 40-45 ఆ రేంజ్లో చెప్తారు, కానీ అంతకన్నా దారుణంగా వస్తుంది. 35 ఆ రేంజ్లో మీరైతే ఊహించుకోవచ్చు. ఇంకా హైవేలో అయితే 40 ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తే. అబోవ్ 90 క్రాస్ అయితే మీకైతే మైలేజ్ అనేది రాదు, 40 కూడా రాదు. బిలో 90 స్పీడ్ మెయింటైన్ చేస్తేనే మీకు మైలేజ్ అనేది మంచిగా వస్తుంది. ఓవరాల్గా మీకు బైక్ ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. యూత్కి NS 200 అంటే చాలా ఇష్టము, ఎందుకో మరి దీనికి అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. దీని లుక్స్కి ఇంకా దీని స్పీడ్కి అనుకుంటా నాకు తెలిసి. నాకు కూడా ఇది ఒక పర్సనల్ ఒపీనియన్ అంటే ఏం లేదు, కానీ నాకైతే ఇది నాకు కూడా అంటే చాలా బాగా ఇష్టం NS 200. ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ అని చెప్పొచ్చు. వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే అయిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ అయితే పక్కా చేయండి, షేర్ కూడా పక్కా చేయండి. మన ఛానల్కి ఇంకా రీచ్ అయితే తగ్గుతుంది అనమాట. పోయిన లాస్ట్ వీడియోకి చాలా బాగా రీచ్ వచ్చింది, నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి రీచ్ అయితే అసలు లేదు. కొంచెం దాన్ని ఎట్లయినా మీరు బూస్ట్ అయితే ఇవ్వాలి ఆ వీడియోకి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మనం. బాయ్.